నాన్న, ఇదిగోండి బట్టలు. నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి ఎగిరిపోతున్నాయి. కింద పెడితే మళ్ళీ వాష్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కబోర్డ్లో పెట్టు. నాన్నగారు, అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. దేనికి? మీతో ఏదో మాట్లాడాలంట. ఏం మాట్లాడాలి? నాకు తెలీదు. అమ్మ ఇంట్లోనే ఉంది కదన్నయ్య. నాన్నగారు ఏదో పనిలో ఉన్నారు. అమ్మనే వచ్చి మాట్లాడమని చెప్పు. పర్లేదులేమ్మా, నేనే వెళ్ళి మాట్లాడతాను. అమ్మ ఇంట్లో లేదు, గుడికి రమ్మని చెప్పింది. అమ్మ లాన్లో కూర్చోడం నేను చూశాను. గుడికి వెళ్ళిందంటావేంటన్నయ్య? నాన్నగారితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, అందుకే గుడికి వెళ్ళింది. వెళ్దాం రండి. ఇక్కడే ఇంట్లోనే మాట్లాడొచ్చుగా, గుడికెందుకు? ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పింది కదా, పద నాన్న వెళ్దాం. నాన్నగారిని ఒక్కరినే తీసుకురమ్మని చెప్పింది. మీ అమ్మ నన్ను ఎందుకు రమ్మందో, నాతో ఏం మాట్లాడాలనుకుంటుందో నీకు తెలిసే ఉండుంటుంది. దేనికోసం చేయి? నాకు కూడా తెలీదు. సరే, వెళ్దాం పద. అమ్మ నన్ను వద్దనకుండా నాన్నని తీసుకురమ్మంది. అమ్మ ఏం మాట్లాడాలనుకుంటుంది? జై, నీకు తెలియకనే ఉండదు. మీ అమ్మ ఎందుకు రమ్మందో చెప్పు. నాకు తెలీదని చెప్తున్నాను కదా. అమ్మ ఏదేదో మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్వామి కూడా అర్థం కాకుండా ఏదేదో చెప్తున్నారు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఎవరేం మాట్లాడినా సరే నాకు అమ్మకి మాత్రం ఇక్కడ మీతో ఉండడం ఇష్టం లేదు. అమ్మ మీతో ఏం చెప్పాలనుకుంటుందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం అమ్మ మనసు మార్చాలని ట్రై చేయకండి. నన్ను రమ్మన్నావంట. దేనికి మీనాక్షి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,